ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మన చేనంతా 5 ఎకరాల చేను ఉంటుంది మొత్తం. మొత్తానికి ఫెన్సింగ్ వేసాము చుట్టూరు. ఎక్కడైతే నీకు రాళ్ళు పడుతున్నాయో చుట్టూరు ఫెన్సింగ్ వేసింది. ఓకే, చుట్టూరు మొత్తం ఫెన్సింగ్ వేసాము. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఫెన్సింగ్ మనం తీసుకున్నప్పుడు ఒక తప్పు చేసాము. ఎందుకంటే ఫస్ట్ టైము వేరే నాగిరెడ్డిపల్లిలో వినుకొండ దగ్గర తీసుకున్నాము. వాళ్ళది బాగానే ఉంది. తర్వాత వినుకొండలో ఆర్ఆర్ అగ్రోస్ అని ఆర్ఆర్ అగ్రీస్ ఇండస్ట్రీస్ ఉంది. వాళ్ళ దగ్గర తీసుకుంది సంవత్సరానికే ఇలాగ రస్ట్ వచ్చేస్తుంది. ఒకరిని చూడండి, రస్ట్ వచ్చేస్తుంది మొత్తం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మీ దగ్గర నుంచి చూపిస్తాను. రస్ట్ ఇది తీసుకొని 1.5 year అవుతుంది. 1.5 year 2 years. ఓకే, చూడండి ఎంత రస్ట్ వచ్చేసిందో. మనం అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 2 years 4 years దాకా 5 years దాకా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పారు. ఇక్కడ పైనేమో ఇది ఏ ఊరు ఎక్కకుండా కొంచెం సేఫ్టీ పరంగా పెట్టాము. చూడండి ఇట్లాగా. ఓకేనా. మళ్ళీ ఇప్పుడు మీకు వేరేది ఇంతకుముందు ఇంతకన్నా ఒక 1 year 2 years ముందు తీసుకుంది, అది కూడా చూపిస్తాను ఎట్లా ఉందో. చూడండి, ఇదంతా మొత్తం ఫెన్సింగ్, చుట్టూరు చెట్లు కూడా ఉన్నాయి, శ్రీగంధ చెట్లు. వాటికి మొత్తానికి చేనంతా ప్రొటెక్షన్ కోసం మనం ఫెన్సింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మీకు చూపించబోయేది పిఎస్ ఇండస్ట్రీస్ అని నాగిరెడ్డిపల్లి వినుకొండ దగ్గరలో ఉంటుంది. వాళ్ళ దగ్గర తీసుకున్న మెస్సు ఇప్పటికీ ఎటువంటి రష్ రాలేదు. ఎందుకంటే చాలా వాళ్ళు చెప్పిన ప్రకారం 4 years 5 years దాకా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, తర్వాత ఏమన్నా వస్తే లైట్గా వస్తుంది అని చెప్పారు. అది వాళ్ళు చెప్పింది మనకి ఏంటంటే జిందాల్ మెస్ అని చెప్పారు. కానీ ఇందాక చూపించిన వీడియోలో ఇది కూడా వాళ్ళదే, ఇది కూడా వినుకొండ వాళ్ళది, ఆర్ఆర్ అగ్రోస్ వాళ్ళది. అక్కడెక్కడ తుప్పు వస్తుందో అండి. ఇదంతా రస్ట్. ఈ పైన ఇలాగ వచ్చినాయి ఆర్ఆర్ అగ్రోస్ అవి ఏమంటే ఒక 2 years మ్యాక్సిమం అయింది మనకి. 2 yearsకే రస్ట్ వచ్చేసింది. ఇప్పుడు మీకు పక్కనే దానికి అటాచ్ చేసింది పిఎస్ ఇండస్ట్రీస్ వాళ్ళది. చూడండి, ఇది ఇట్లా పైన ఇట్లా వేసి ఉంటుంది. ఇది ఎంత పిఎస్ వాళ్ళది. ఇక్కడికి ఇది దానికన్నా 2 years ముందు వేసాము. 2 year 1.5 year ముందు వేసాము. ఇప్పటికి ఎటువంటి రస్ట్ లేదు. చూడండి, మొత్తం చూపిస్తాను. ఎక్కడ రస్ట్ అనే మాట లేదు. రెండు మనకి చెప్పింది జిందాల్ అని చెప్పారు ఇద్దరు. వాళ్ళు జిందాల్ అని చెప్పారు, వీళ్ళు జిందాల్ అని చెప్పారు. మనం తీసుకుంది ఇద్దరి దగ్గర తీసుకున్నాము 2 రకాలుగా. ఫస్ట్ లైన్ తీసుకుంది దాదాపు 3 years 4 years అవుతుంది. చూడండి, పిఎస్ ఇండస్ట్రీస్ దగ్గర తీసుకుంది మెస్. నీట్గా ఇప్పటికీ రస్ట్ లేదు. ఓకేనా. చూడండి, మొత్తం ఎక్కడ రస్ట్ అనే మాట లేదు. మీకు ఇందాక చూపించిన విధంగా ఆర్ఆర్ అగ్రోస్ అనేది రస్ట్ ఎంపటి వచ్చేసింది. ఒక 1 yearకే 6 monthsకి వచ్చేసింది రస్ట్. నేను వాళ్ళు అడిగాను, ఏంది ఇలా రస్ట్ వచ్చిందంటే మీరు తీసుకున్న క్వాలిటీ ప్రకారం అని చెప్పారు. అతను మనం మాట్లాడింది వాళ్ళ కొడుకుతోటి. అతనేమో వాళ్ళ ఫాదర్ చెప్పాడు 3 years దాకా 4 years దాకా ఇబ్బంది లేదు, ఎందుకంటే జిందాల్ కాబట్టి. టాటా కావాలంటే కొంచెం కాస్ట్ అని చెప్పారు. మనం సేమ్ కాస్ట్, అక్కడ 90 rupees పెట్టుకున్నాము, ఇక్కడ 90 rupees పెట్టుకున్నాము కేజీ. జిందాల్ అని చెప్పారు. ఓకే, రెండు దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ కాస్ట్ పెట్టాము. కాకపోతే 1 year తర్వాత పెట్టాము. అది మరి వాళ్ళు మనకి ఏం చెప్పారో తెలియదు, కానీ మనకు చెప్పింది జిందాల్ అని చెప్పించారు. కానీ ఇక్కడ చూస్తే మొత్తం రస్ట్. ఇది ఆర్ఆర్ అగ్రోస్ వాళ్ళది. మరి అదే కాక వీళ్ళ కాడ ఇంకొక గొప్ప ఇదిగో ఇచ్చే చూడండి, తేజుడు. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని వైర్కి ఏంటంటే జింక్ కోటింగ్ సరిగ్గా పడదంట. వాళ్ళు కట్ట తీసేటప్పుడు ఆ జింక్ కోటింగ్ ఏదైతే ఉందో అవి కూడా వాళ్ళు
కట్ చేసి మనకి వేసేస్తున్నారు. జింక్ కోటింగ్ లేని కూడా వేయటం వలన నీకు తుప్పు ఎమ్మట వస్తుంది. చూడండి కొన్ని రావట్లేదు, కొన్ని వచ్చినాయి. అది వీళ్ళు మొత్తం కొంచెం అది ఇది మిక్స్ చేస్తున్నారు. ఇదే కాకుండా ఇంకోటి వాళ్ళ కాడ అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ కట్టలు కటింగ్ చేసేటప్పుడు వేస్టేజ్ ముక్కలు వస్తాయి కదా, ఇలా చిన్న చిన్న ముక్కలు వస్తాయి వేస్టేజ్. ఆ ముక్కలు కూడా కట్టలో కట్టి అమ్మేస్తున్నారు. అంటే ఒక కట్టకి సుమారు ఒక 1/2 kg లేదా బిలో 500 grams వేస్టేజ్ ముక్కలన్నీ దాంట్లో కట్టలో కట్టేసి కస్టమర్కి ఇచ్చేస్తున్నారు. ఏంటంటే మీకు జాయింట్ల కాడ ఇలాగ చూడు ఎట్లా వస్తుందో, మీకు జాయింట్ల కోసం అవసరం అవుతాయి అని చెప్పి ముక్కలన్నీ వేస్టేజ్ ముక్కలన్నీ వేస్తున్నారు. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే జాయింట్ ముక్కలు మనకి ఏదో అవసరమైంది వాళ్ళు ఇవ్వడం కాదు, వాళ్ళ కాడ వేస్టేజ్గా చాలా మిగులుతుంది కటింగ్ పీసులన్నీ, అవన్నీ కలిపేసి తలా ఒక 1/2 kg 200 గ్రాములు 300 గ్రాములు ప్రతి కట్టలో వేసేస్తున్నారు. ప్రతి కట్టలో ఇలా 1/2 kg తక్కువ, అంతకన్నా తక్కువ వేయటం వలన ఏమవుతుంది, కస్టమర్కి ఇబ్బంది పడుతున్నాడు. ఓకేనా. మేము మొత్తం తీసి వాళ్ళ ఫోటోలు ఫస్ట్ టైము 2 సార్లు తీసుకొచ్చాము వాళ్ళ దగ్గర. ఫస్ట్ టైం తీసుకొచ్చిందేమో ఇచ్చేసాము, తీసుకున్నారు. సెకండ్ టైము మళ్ళీ వాళ్ళు తీసుకోలేదు. ఓకేనా. ఇలాగా కొంచెం మీరు చూసుకోండి. ఆర్ఆర్ అగ్రోస్ ఎవరైతే కొంటున్నారో వినుకొండ దగ్గర, వాళ్ళు కొంచెం చెప్పేది ఒక విధంగా ఉంటుంది మాట, తర్వాత మనం రియాలిటీలో ఇంకో విధంగా ఉంటుంది. ఓకేనా. వాళ్ళు జింక్ కోటింగ్ లేని దాన్ని కట్ చేసి మనకి ఇవ్వకూడదు, అది పక్కన పడేసేయాలి, అది కూడా కలిపిచ్చేస్తున్నారు. మీరు ఇందాక చూపించినట్టుగా ఈ పీస్ చూడండి, ఇది జింక్ కోటింగ్ తక్కువ ఉంది. కొన్ని అడిగాను ఆల్రెడీ, ఎందుకు ఇలా అంటే జింక్ కోటింగ్ తక్కువ ఉంది అని చెప్పారు. జింక్ కోటింగ్ తక్కువ ఉన్నాయి అయితే అవి మనకి ఇవ్వకూడదు, వాళ్ళు పక్కన పడేయాలి. అట్లా కాకుండా అది మనకి కటింగ్లో ఇచ్చేస్తున్నారు. దానితో పాటు ఇంకోటి వేస్టేజ్ ముక్కలు, చిన్న చిన్న ముక్కలు పీసులు ఉంటాయి కదా కటింగ్ చేసేటప్పుడు వేస్ట్ అయ్యి, అవి కూడా దీంట్లో కలిపేస్తున్నారు. కట్టకి ఒక లెస్ దాన్ 1/2 kg. ఓకేనా. అలాగా వాళ్ళు చేసేది. నేను ఎందుకంటే ఇలాగా బెండింగ్ వస్తే జనాలు ఎక్కడానికి ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది అని చెప్పి ఇలాంటివి తీసుకున్నాం వాళ్ళ దగ్గర. నాగిరెడ్డిపల్లిలో ఇలాగ లేదు వాళ్ళ దగ్గర. ఇందా చూపించినట్టుగా ఇట్లా బెండ్ అయ్యి ఉంటాయి వాళ్ళ దగ్గర, ఇట్లా బెండ్ అయ్యి ఉంటాయి. ఇది మాత్రం ఇది ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది జనాలకి, అందుకని అట్లా చేసాము. సో మీరు కొంచెం ఎప్పుడైనా సరే వినుకొండలో కొనాలనుకుంటే కొంచెం చూసుకొని, కొనొద్దని చెప్పట్లేదు, చూసుకోండి, మంచి క్వాలిటీని అడగండి, గ్యారంటీ అడగండి. ఓకేనా. టాటా వైర్ అయితే ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరికాడైనా సరే. టాటా వైర్ అప్పుడు 120 140 ఆ మధ్యలో ఆ రేంజ్లో ఉంది. మనం అది పెట్టలేం కాబట్టి మనం 90 రూపీస్ దగ్గర 60 దగ్గర తీసుకున్నాం ఇది.